ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుంచి సమస్యలు ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే. వాహనంలో బిడ్డకు జన్మనిచ్చిన అనూష అనే గర్భిణి. నొప్పులు అధికమవటంతో వాహనంలోనే ప్రసవించిన మహిళ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహా అన్నదాన కార్యక్రమం. పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. గంగన్నపాలెంలో మాణిక్యాలరావు అనే వ్యక్తి మృతి. నివాళులర్పించిన ఎమ్మెల్సీ. చిలకలూరిపేట పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ఆదివారం వరకు అంగరంగ వైభవపేతంగా జరిగాయి. స్వామివారి తిరణాళ్లు జరిగిన తర్వాత 16 రోజుల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని అనంతరం అన్నప్రసాద వితరణను ప్రత్తిపాటి ప్రారంభించారు. सर्वेषां सकुटुम्बानां क्षेमस्य निर्भयाय आरोग्यैश्वर्यावत्यर्थं श्रीभूनीला राज्यलक्ष्मी स्वामिनः दिव्यानुग्रह प्रसाद सिद्धित्वा देववर्धनाय नमः पंचानाय नमः ब्रह्मणे नमः गोराय नमः भरविक्रमाय नमः जलदूताय नमः लक्ष्मी नृसिंहाय राज्यलक्ष्मी समेत लक्ष्मी नृसिंहवरद गोविंद प्रह्लाद वरद गोविंद गोविंद आयुर्धाग्ने हविषा मंगलम रौद्र रूपाय श्री नारसिंहाय मंगलम नारसिंह वरद गोविंद చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబూబకర్ సిద్దిక్ వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా ఈ రోజు పట్టణంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లి నూతన జంట సిద్దిక్ యాస్మిన్లను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం రూరల్ మండలం కోమటినేని వారిపాలెం గ్రామంలోని శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరుగుతున్న ఎండుగుంపాలెం గ్రామానికి చెందిన నందిగం అనిల్ కుమార్ కుమారుల నూతన వస్త్ర బహుకరణ వేడుకకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారులు దీక్షిక సాయి ప్రణవులను ఆశీర్వదించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు. పట్టణ ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకరరావు అన్నయ్య కొమ్మినేని వెంకటేశ్వర్ల సత్యమణి ఉమారాణి ఇటీవల కాలం చేస్తుంది. ఈ రోజు వారి పెద్ద కర్మ కార్యక్రమం పట్టణంలోని సాయి గణేష్ టవర్స్ నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెళ్ల అప్పారావు మాతృమూర్తి మారెళ్ల రామతిలకం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. ఆ విషయం తెలుసుకుని తాతపూడి గ్రామంలోని వారి స్వగృహం నందు ఉంచిన వారి పార్థివ దేహాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మన్నవ మాణిక్యాలరావు తల్లి శివనాకేంద్రమ్మ వేకువజామున స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమెపల్లి వెంకట సుబ్బయ్య, సోమెపల్లి వాసువెంట, నీరుకొండ బసవయ్య, కోమటినేని నాగమల్లేశ్వరరావు, పావులూరి చంద్రమౌళి, చాగంటి రాంబాబు, అన్నంనేని పద్మాకర్రావు, కొనకంచి సాంబశివరావు, సామినేని బాబురావు, నార్నె హనుమంతరావు, సయ్యద్ హిదాయితుల్లా తదితరులున్నారు. అత్యవసర సమయంలో 108 సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి ఒక నిండు ప్రాణానికి ఊపిరిపోయటమే కాకుండా ఒక కుటుంబంలో తీపిని నింపింది. మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అనూషకు శుక్రవారం ఉదయం ప్రసవ వేదన మొదలవడంతో కుటుంబ సభ్యులు 6:07 ప్రాంతంలో 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన చిలకలూరిపేట 108 వాహన సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితురాలిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో గంగనపాలెం వద్ద నొప్పులు మరింత అధికమయ్యాయి. పరిస్థితి గమనించిన ఈఎంటీ ఎడ్ల శోభన్ బాబు వాహనాన్ని రోడ్డు పక్కకు నిలపాలని పైలట్ టి శివనాగాంజనేయులకు సూచించారు. అంబులెన్స్ లోనే వైద్య సేవలు అందించి సుఖ ప్రసవం చేయడంతో అనుష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్నాక వారిని నర్సారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేశారు. అనుషకు ఇది రెండో కాన్పు కాగా మొదటి సంతానం మగబిడ్డ, ఇప్పుడు ఆడపిల్ల పుట్టడంతో ఆ కుటుంబంలో ఆనందం వెలువరిసింది. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన అంబులెన్స్ సిబ్బందికి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పల్నాడు జిల్లా 108 ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రాజేంద్ర ప్రసాద్ విధి నిర్వహణలో ప్రతిభ చాటిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అడ్డరోడ్డు వద్ద ఆఫీస్ నందు సంక్రాంతి పాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తోట రాము జన్మదిన వేడుకలు జరిగాయి. వేడుకల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తోట రాము కుటుంబానికి పురుషోత్తమపట్నం గ్రామానికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. వాళ్ళ నాన్నగారి అయినటువంటి వెంకట సుబ్బయ్య మాస్టారు ఒక హెడ్ మాస్టర్ గా ఉంటూ సంక్రాంతి కూడా గ్రామానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలోనూ, సేవా సహాయకర చేయడంలోనూ, ఆ గ్రామంలో గల స్కూల్ అభివృద్ధి చెందడంలో ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి. అదే బాటలో తోటరాము నడుస్తూ ఆ గ్రామానికి స్కూల్ విషయంలో గాని, అభివృద్ధి విషయంలో గాని ఎంతో ముందుకు దూసుకుపోతున్నాడని తోటరాముకి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన తోటరాము సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బావగారు చంద్రాత్రపాటి గ్రామానికి చెందిన మన రాము ఈరోజు 48వ పుట్టినరోజు వేడుకలు మరి ఇక్కడ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేసుకోవడం జరిగింది. వాళ్ళ నాన్న కానించి మనకి సంబంధాలు ఎక్కువ రాము గారి కుటుంబంతో. మరి ఎగర సభ్య గారు హెడ్ మాస్టర్గా చేసి ఆ గ్రామానికి, ఆ స్కూల్కి సంబంధించిన కానీ, పేద విద్యార్థులకు కానీ, ఆ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఎంతో తపన పడేవాడు. అప్పటి కూడా ఆ గ్రామానికి మెయిన్ నాయకుడిగా ఉండి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, పేద విద్యార్థుల పట్ల కానీ ఇప్పటికీ అదే బాటలో సాగుతూ రాము వాళ్ళ నాన్న బాటలో, వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తూ, వాళ్ళ నాన్న కాలం చెల్లించిన తర్వాత అదే బాటలో మరి ఆ స్కూల్కి కావాల్సిన పౌరే గోడ కానివ్వండి, మరి ఆ గ్రామానికి కావాల్సిన రోడ్ల విషయంలో కానివ్వండి, అనేక మార్లు మరి స్థానిక శాసనసభ్యుల దగ్గర వచ్చి పదులు చేయించుకోవటం, ఆయన సొంత డబ్బులు నిధులు పెట్టి కూడా ఆ గ్రామానికి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు పాల్గొన్నాడు. మండలంలో ఒక మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకున్న మన రాముకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయనకి ఆ సిడి సాయినాథుడు, ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని, వారి కుటుంబం అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో విరదల్లాలని, నిండు నూరేళ్ల ఆయుస్సు ఆయనకి ఇవ్వాలని, ఇంకా ప్రజా
చిలకలూరుపేట కోమరవల్లిపాడులో వేంచేసి ఉన్న శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో తిరునాళ్ల మహోత్సవం ముగిసిన సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు భవన్ నారాయణ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం కొమరవల్లిపాడులో వేంచేస్తున్నటువంటి శ్రీ భూనీల రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడాను వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అనంతరము వైశాఖ బహుళ ద్వాదశి నాడు 16 రోజుల పండుగతో పూర్తవుతుందండి. ఈరోజు ద్వాదశ ఒకటాన 16 రోజుల పండుగ మే నెల 14వ తారీఖు 2026వ సంవత్సరము. ఈరోజు స్వామివారికి ప్రాతకాలమున సుప్రభాత సేవ తోమాన సేవతో మొదలయ్యి స్వామివారికి విశేష సహస్రనామార్చన స్వామివారికి విశేషార్చనతోటి పూర్తయిన తర్వాత ఈరోజు సుమారుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏమిటయ్యా అంటే అనాదిగా ఇప్పటి నుంచి కాదు దాదాపుగా 400 సంవత్సరాల నాటి ఈ ఆలయం నందు ఈ 16 రోజుల పండుగ నాడు స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుందండి. ఈ అన్నప్రసాదాన్ని ఎవరైతే సంవత్సరానికి ఒక మారైనా సరే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారో ఈ సంవత్సర కాలం అంతా కూడాను వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటారని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ సంవత్సర కాలం అంతా కూడాను స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి పెద్దల నుంచి కూడాను ఇక్కడ చెప్తూ వస్తున్నారు. అలానే భక్తులకి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందులో గాను దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అట్లానే ఇక్కడ భక్త బృందం వారందరూ కూడాను అందరితో కూడాను కలుపుకొని సహాయ సహకారాలతోటి సుమారుగా 3000 మంది పైచులకు ఇక్కడ భక్తులందరికీ కూడాను ఈ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశాము. భక్తులందరూ కూడాను చాలా భక్తితోటి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు స్వామివారిని దర్శించిన తర్వాత ఈ ప్రసాదాన్ని స్వీకరించి తరిస్తున్నారు. అట్లాగే ఈ సహాయ సహకారాలను ఇచ్చిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలండి. మీకు ఎల్లవేళలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని అందటమే కాకుండా స్వామివారి యొక్క కృప వల్ల మీ యొక్క ఇష్టకామ్యాలన్నీ కూడా నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను. మరి నాదెండ్ల మండలం గురిజవోలు గ్రామంలో నిర్వహించిన ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి రెవెన్యూ సర్వే సంబంధిత అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆర్జీల పరిష్కార దిశగా క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు జిల్లాలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం గ్రామ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంబంధించి ప్రజల నుంచి 11 ఆర్జీలు అందాయన్నారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా అధికారులను కలుసుకునే అవకాశం లభిస్తుందని, ఫిర్యాదులు పారదర్శకంగా వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామంలో సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సారావుపేట ఆర్టీఓ బాలకృష్ణ, జిల్లా సర్వే అధికారి భానుకీర్తి, ఇతర అధికారులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం గోవిందపురంలో శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శిలాఫలకాన్ని గడ్డపారతో పగలగొట్టినట్లు రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. గురువారం హరినాథ్ బాబు మరియు 8 మంది గుడిలోకి ప్రవేశించి ధ్వంసం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మయ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కొమరవెల్లిపాడు సొసైటీ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాముల నివాసంలో జరిగిన తేనెటి విందులో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పాల్గొన్నారు. పురుషోత్తమపట్నంలో తోట బ్రహ్మస్వాములు ఆహ్వానం మేరకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలుగుదేశం పార్టీ నాయకులు తేనెటి విందు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులతో వార్డు సమస్యలపై చర్చించి పార్టీ కోసం కష్టపడే వారందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలని నాయకులకు తెలిపారు. పార్టీలో కష్టకాలం ఎవరు ఉన్నారు, పార్టీ కోసం ఎవరు నష్టపోయారో చూసి వాళ్ళకి ఇచ్చేయండి. కొనడానికి ఏముందా, 10 రూపాయలు వస్తుందంటే అది ముఖ్యంగా
పురుషోత్పత్తులో కుమిరే నాకు ఆ బూత్ అయితే వదిలేసి ఇక్కడ ఫైటింగ్ సంవత్సరాలు ఉండాయని కాదు గుర్తుపెట్టుకుంటా. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న అగ్రహారం భూముల సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఎండుగుంపాలెం రైతుల వినతులపై స్పందించిన ఆయన వెంటనే పరిష్కార మార్గాలపై దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ దురాలోచనల వల్లే భూ సమస్యలు జటిలమయ్యాయని వాటిని శాశ్వతంగా పరిష్కరించి రైతుల హక్కులను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. 2014-19 మధ్యలో నరసారావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న అగ్రహారం భూముల సమస్యలని చాలా వరకు పరిష్కరించామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రైతుల సమస్యలపై మరలా దృష్టి పెట్టామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తర్వాత విడిగా ఫాలోఅప్ చేస్తాడు. ఓకే రైట్. ఉండేవాళ్ళు ఊరికి పనిచేయడం లేదు. అదే వ్యాపారం పడుతుంది. ఓకే సార్. అలా సరే ఇప్పుడు ఆడ మళ్ళీ పుట్టలా వచ్చినాయి. రాజేష్ చెప్తాను నేను. ఎందుకంటే మీరు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఏ విధంగా అయితే మనం షాపులు పెట్టాము, షాపులు దాకా లైన్ క్లియర్ చేయండి. అవసరమైతే షాపులు వేసి ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమం ప్రజా దర్బార్, ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యల సత్వరంగా పరిష్కారం కావాలి, ప్రజా సమస్యలకి ఇది ఒక వేదికగా ప్రతి శుక్రవారం, ప్రతి సోమవారం ఏ విధంగానైతే అధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ప్రజాప్రతినిధుల్ని గ్రీవెన్స్ నిర్వహించి పరిష్కారం చేయగలిగేటువంటి సమస్యలు పరిష్కారం చేయటం, ఆర్థికపరమైనటువంటి దశల వారీగా అవి వాస్తవంగా చెయ్యాలి, అవసరం ఉంది, అక్కడ ప్రజా అవసరాల కోసం అనుకున్నటువంటి ఆర్థిక వనరులను బట్టి, వస్తువులను బట్టి దశల వారీగా చేయటం. ఆ విధంగా ఈరోజు అగ్రహారం భూములు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేశారు. కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో, చిలకలూరిపేట కాన్స్టిట్యున్సీలో ఈ సమస్యని గతంలోనే ప్రభుత్వం క్లియర్ చేసిన, గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి వాటిని నేనెందుకు చేయాలని మొండికేయటం వల్ల కానీ ఇంతవరకు పరిష్కారం కాదు. ఈరోజు ఆ గ్రామం నుంచి ఎండుగుంపాల నుంచి అగ్రహారం భూములు అందరూ వచ్చారు. ఇది 1 వీక్లో పరిష్కారం చేస్తామని సంబంధిత తహసీల్దార్ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి సమస్యలు చేయగలిగేటువంటివి. అదే చిరుమావిళ్ళ గ్రామం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములున్న, స్థలాలున్న రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకరి ఆస్తి ఒకరికి ఏ విధంగా బదిలీ చేశారు, ఒకరి ఆస్తి ఒకరికి సర్వేల పేరిట వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా సర్వేలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల యొక్క భూముల్ని ఏ విధంగా కాజేశారు, విలువైనటువంటి భూముల్ని సర్వేల పేరిట వాళ్ళ పార్టీకి అనుకూలంగా చేయటం జరిగింది. ఈరోజు చిరుమావిళ్ళ గ్రామం మొత్తం అదే విధంగా చేశారు. వాళ్ళందరూ వచ్చారు గ్రీవెన్స్. ఇది ఒక చిరుమామిళ్ళకే పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరిగింది. ఏదైతే స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి చేయనటువంటిది ఒకరాస్తి ఒకరికి చెయ్యాలనేటువంటి దురాలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందో దాంతోనే ఇంటికి పోయాడు. 11 సీట్లు పడిపోవడానికి కారణం కూడా
ఇటువంటి దుర్మార్గ పనులు, ఇటువంటి దురాలోచన పనులు, ఇటువంటి సర్వేల పేరిట తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులను కాజేసినందువల్లే జగన్మోహన్ రెడ్డి ప్రజా కోర్టులో బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రీసర్వేల పేరిట సంవత్సరం సమయం ఇచ్చి 4 పక్కన ఉన్నటువంటి హద్దుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిలిచి రీసర్వే చేసి ఆన్ రికార్డ్, పేపర్ మీద ఆన్ రికార్డుగా ఏమైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేసిన తప్పులన్నీ కరెక్షన్ చేయడానికి మన ఏరు సమయం ఇచ్చారు. ఆస్తుల విషయంలో 1 సెంటు మారితేనే ఒప్పుకున్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గాలన్నీ ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈరోజు గ్రామాల్లో తగాదలు సృష్టికర్త అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా గ్రామాలన్నీ రావణ కష్టం చేశాడు. గ్రామాల్లో తగాదలు పెట్టిపోయాడు. గ్రామాల్లో పరిష్కరించలేనటువంటి వివాదాలను సృష్టించిపోయాడు. కాబట్టి తిరిగి మళ్ళా ఏ విధంగా తప్పులు జరగకుండా సంవత్సర కాలం సమయం ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు రెక్టిఫై చేసేటువంటి దానికి రెవెన్యూ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగమే చిరుమాళ్ళు కానీ చాలా గ్రామాల వాళ్ళు ఇదే విధంగా వస్తుంది. ఇవన్నీ పరిష్కారం చేయాలి. ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు. తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తి రక్షించబడటమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ విధంగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం పెరగడమే ఈ ప్రజా గ్రీవెన్స్కి స్పందన. సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి, చంద్రబాబు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ఏ నియోజకవర్గంలో కూడా గ్రీవెన్స్ మీద విశ్వాసం పెరగడానికి ప్రజలు వస్తాం. రాత్రే అన్ని పరిష్కారం కాకపోయినా దశల వారీగా పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం ప్రజల్లో కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.